ఎన్నికలు వచ్చినాయి, మరి అర్థమవుతుందా నీకు? గోపినాథ్ ఉంటే మాకు మంచిగా చేస్తుండే. గోపినాథ్ తెలుసు, మీ ఎమ్మెల్యే మీకు తెలుసు, ఆ, చనిపోయాడుగా. ఇక ఆయన వస్తేనే మాకు జర మంచిగా. మరి ఆయన లేడుగా, వాళ్ళ ఆవిడకి ఇచ్చారు టికెట్ సునీత గారికి. మరి ఆమె గెలుస్తుందా? గెలుస్తుంది, పక్క గెలుస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా ఉందిగా. ఇదే అందరు ఓట్లు వేస్తే ఈమెనే గెలుస్తుంది అంతే. ఆ. మరి నువ్వేటి అక్కడ మాకు నిజామాబాద్లో లేదు. అది పక్కన పెట్టు. నువ్వేటి వైపు ఉన్నావు? సునీత వైపు ఉన్నావా, ఎవరి వైపు ఉన్నావు? సునీతనే. సునీత వైపు. మరి బాగా చేసిద్దా మరి టిఆర్ఎస్ పార్టీ? బాగా చేస్తుందా? అవును, ఆమెనే గెలుస్తుంది. అవునే గెలుస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ గెలవదా? గెలవదు. మరి బీజేపీ పువ్వు గుర్తు ఆమె గిట్లా గెలవదు. అది కూడా గెలవదు. ఓన్లీ బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకు? కేసీఆర్ బాగా చేసిండా? కేసీఆర్ మా నిజామాబాద్ లో మంచిగా చేశాడు. మాకు 4000 పింఛన్ గిట్లా చేశాడు. ఇప్పుడు 4000 పింఛన్ అంటుంది గవర్నమెంట్. మరి ఇస్తానా? 2000 ఇస్తుందా? 4000 ఇస్తుంది మాకు. 4016 రూపాయలు ఇస్తుంది. వస్తున్నాయా? ఓకే. ఫిజికల్ హ్యాండిక్యాప్ మీరు. ఓకే. సో ఫిజికల్ హ్యాండిక్యాప్ కాబట్టి మీకు వస్తున్నాయి. సో మొత్తానికి అయితే బీఆర్ఎస్ పార్టీ మంచిగా ఉంది. సునీత గారే గెలుస్తున్నట్టు. ఆమెనే గెలుస్తుంది. వచ్చిందా? ఇటు తిరిగిందా ఆవిడ ఎప్పుడైనా? ఇంకా రాలే. సో గోపీనాథ్ గారు పాపం లేరు, పాపం చనిపోయాడు ఆయన. వాళ్ళ భార్యగా గెలుస్తుంది. భార్య గెలుస్తుంది.